ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంను చేపడుతూ మరోసారి అధికారం దక్కించుకునే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గరిష్టంగా శాసనసభ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 16న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచి అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. ఇప్పుడు కూడా 16న అభ్యర్థుల లిస్టును ప్రకటించిన అనంతరం సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం జగన్ మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రోజుకు 2 లేదంటే 3 బహిరంగ సభలు, రోడ్ షోలో సీఎం జగన్ పాల్గొనేలా పార్టీ వర్గాలు ఒక స్కెడ్యూల్ను రూపకల్పన చేశాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్టుగా తెలుస్తోంది. మేనిఫెస్టో రూపకల్పన దాదాపు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్ వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు స్థానిక టీడీపీ నేత డెడ్డం ప్రసాదరావు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్ రాజు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరాం కూడా పాల్గొన్నారు. టీడీపీ జనసేన మధ్య వింత డ్రామా నడుస్తోంది. జనసేన సీట్లు కూడా టీడీపీ నేతలకే కేటాయిస్తున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ నుంచి నేతలను చంద్రబాబు పంపిస్తూ ఉంటే వారినే పార్టీలో చేర్చుకుని సీట్లు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. నిన్న భీమవరం, నేడు తిరుపతి సీట్లకు సంబంధించి ఇదే జరిగింది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే అంజిబాబు జనసేనలో చేరిపోయారు. ఆయన చేరిన వెంటనే భీమవరం ఎమ్మెల్యే సీటు ఖరారు చేశారు పవన్. అలాగే టీడీపీ నేత గంటా నరహరి కూడా ఇవాళ జనసేనలో చేరగా తిరుపతి అసెంబ్లీ సీటు ఖరారు చేశారు. ఇక నరసాపురంలోనూ ఇదే పందా కొనసాగింది. టీడీపీ నుండి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి సీట్లు ఖరారు చేశారు. దీంతో ఇదే పొత్తు అంటూ పవన్పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన మానసిక స్థితిపై అనుమానం వస్తోందన్నారు ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్. ఎప్పుడూ రౌడీ భాష మాట్లాడే పవన్ సీఎం జగన్ను, తనను రౌడీ అనడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. ఏదైనా మానసిక వైద్యుడికి చూపించాలా, లేదా హాస్పిటల్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఏంటనేది ఒక్కసారి మీకంటూ శ్రేయోభిలాషులు ఉంటారు, వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఇది ఎందుకంటే ఇది ముదిరిపోతే కనుక ఎక్కడ పరిస్థితులు దారి తీస్తాయో తెలియదు. ఎప్పుడు కూడా వ్యాధిని, రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే దానికి వైద్యం అందించాలి. అందించకపోతే ఏమవుతుందంటే అది ముదిరిపోతుంది, ప్రాణాంతకం అవుతుంది. అది మీకు సంబంధించిన మాట్లాడే విధానాలు అయితే కనుక సమాజానికే ప్రాణాంతకం అయ్యేటట్టుగా ఉంది. ఏపీ బీజేపీలో ముసలం ముదురుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేస్లో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును ప్రచారం చేస్తూ ఉండటం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అరకుకు కొత్తపల్లి గీత, రాజమండ్రికి పురంధేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఇవ్వడం పైన వారంతా మండిపడుతున్నారు. ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతల రహస్య సమావేశం కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం సీనియర్లు మండిపడుతున్నట్టుగా సమాచారం. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే చంద్రబాబు మాటల్ని ప్రజలు నమ్మొద్దన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి జిల్లా వాకాడులోని స్వర్ణముఖి నది ఒడ్డున మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైఎస్ జగన్ ఏం చెప్పారో అది చేసి చూపించారని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం సూపర్ 6 పేరుతో మోసపూరిత హామీలు ఇస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చేశాడు. ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ఏం చెప్తాడో అది తప్పనిసరిగా
రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అమలు చేస్తాడు. మరి అంత ధైర్యంగా చంద్రబాబు చెప్పగలుగుతాడని అడుగుతున్నాను. ఈరోజు కొత్త హామీలు ఇచ్చాడు, సూపర్ 6 అని చెప్పి. ఈ మధ్య శాసనసభ జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారు శాసనసభలో స్లైడ్లు వేసి గణాంకాలతో కూడా మా ముందు ఉంచాడు. ఆ గణాంకాలు చూస్తే ఆయన ఇచ్చిన సూపర్ 6కు 2,50,000 కోట్లు అదనంగా కావాల్సి వస్తారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 40/41 జారీ చేశారు స్పెషల్ సిఎస్ కృష్ణబాబు. ఇప్పటికే 1977 మందిని రెగ్యులర్ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 397 మందిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు 2,374 మందిని రెగ్యులర్ చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. సిఏఏ చట్టంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. ఈ సిఏఏ చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. అందుకే ఈ చట్టాన్ని తాము అంగీకరించడం లేదని చెప్పారు. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ దిస్ కరెంట్ ఫార్మాట్ ఆఫ్ సిఏఏ మేము యాక్సెప్టబుల్ లేము. ఎందుకంటే ఒక మేజర్ ఒక పాపులేషన్ అభద్రతా భావంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిలో అమెండ్మెంట్స్ తీసుకొని రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మేము మా పార్టీ మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి ఎంతో గౌరవం ఇచ్చే మనిషి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో గీతాంజలి మృతికి సంతాపంగా కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీని నిర్వహించారు. ఐటీడీపీ అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిన వారిని దారుణంగా ట్రోల్ చేసి మనోవేదనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా మహిళలు ఏమైనా మాట్లాడాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొందని, దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని నినదించారు. టీడీపీ జనసేన సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లతో రాక్షసత్వాన్ని ప్రదర్శించాయని మండిపడ్డారు హోంమంత్రి తానేటి వనిత. మహిళా మంత్రులు ఎమ్మెల్యేలపై కూడా దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. తనపై వచ్చిన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్య చేసుకుందన్నారు. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఈ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులు ఏదో ఒక ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ, ఆ అమ్మాయి మాట్లాడిన దానికి రకరకాలుగా వక్రీకరిస్తూ, పెడార్థాలు తీస్తూ, ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి, ఆ అమ్మాయి ఫోన్కే డైరెక్ట్గా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టి, కొన్ని మెసేజ్లు పెట్టి, అలా అంత దారుణంగా చేయవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి, ఒక భయంకరమైన ఫ్రస్ట్రేషన్కి లోనైపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు. శివరామరాజు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ను ఆశించి భంగపడ్డారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శివరామరాజు కార్యాలయం వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను తొలగించి వేశారు. కడప టీడీపీలో అసమ్మతి నేతల నిరసనలు ఆగటం లేదు. ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా తమను పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డిలకు వ్యతిరేకంగా కళ్లకు గంతలు కట్టుకుని ఒంటి కాలుపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కడప టికెట్ మాధవిరెడ్డికి ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి చీరలు, కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. చీరలు తీసుకోండి, పయ్యావుల కేశవ్కు ఓటేయండి అంటూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు టీడీపీ నేతలు.
నూర్ భాషలను కులం పేరుతో దూషిస్తే చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు దూదేకుల వర్గం ముస్లింలు. సాధారణంగా సగం సాయిబు, ఆదా ముస్లిం, పింజారీ వంటి పదాలతో అసభ్యంగా దూషించే వారిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కులం పేరుతో దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతారనే ప్రచారం ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు. హన్మకొండలో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఇతర నేతలు ఆరూరి ఇంటికి వెళ్లారు. ప్రెస్ మీట్లో పాల్గొననీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు. ఆరూరి రమేష్ను ఎర్రబెల్లి దయాకర్ తన కారులో బలవంతంగా కేసీఆర్ దగ్గరకు కారులో తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి కారును బీజేపీ నేతలు అడ్డుకున్నారు. తోపులాట చేసుకోవడంతో ఆరూరి రమేష్ షర్ట్ చిరిగిపోయింది. దీంతో అక్కడ చాలాసేపు హై డ్రామా నడిచింది. అందరి అభిప్రాయాల మేరకు కలిసి పనిచేయాలని నిర్ణయించామని వరంగల్ బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ తెలిపారు. కేసీఆర్తో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలోకి రావాలని జిల్లా నేతలు ఆహ్వానించారని, అయితే కార్యకర్తలతో చర్చించాక బీఆర్ఎస్లోనే ఉండాలని నిర్ణయించినట్లుగా ఆయన చెప్పారు. అందరం కూడా సహకరించి పనిచేస్తామని చెప్పడం జరిగింది. మరి నిన్న జరిగిన సంఘటనలు కూడా మరి మా జిల్లా నాయకులు మరి నా క్వార్టర్కు, ఎమ్మెల్యే క్వార్టర్కు రావడం జరిగింది. దయచేసి మీరు పార్టీలోకి రావాలని నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు నేను కార్యకర్తల అభిష్టం మేరకు తీసుకొని నిర్ణయం చేస్తానని చెప్పడం జరిగింది. ఉదయం కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత పార్టీ అధిష్టానం మరి పార్టీని నిర్ణయించిన వ్యక్తులకు ఉండాలి, మరి పార్టీలోనే ఉండాలని చెప్పడం జరిగింది. మరి వచ్చి మా నాయకుడిని కలిసి మా అభ్యర్థి ప్రకటన తర్వాత మరి మద్దతు తెలపడం కూడా జరిగింది. బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలైంది. 72 మందితో రెండవ లిస్టును రిలీజ్ చేసింది బీజేపీ హైకమాండ్. అందులో తెలంగాణలో 6గురికి చోటును కల్పించింది. మహబూబ్ నగర్ లోక్సభ టికెట్ డీకే అరుణకు, మెదక్ టికెట్ రఘునందన్ రావుకు కేటాయించింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన శ్రీనివాస్కు పెద్దపల్లి లోక్సభ టికెట్ను ఇచ్చింది హైకమాండ్. అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చిన సీతారాం నాయక్కు సైదిరెడ్డికి అవకాశం కల్పించింది. సీతారాం నాయక్కు మహబూబాబాద్ టికెట్, సైదిరెడ్డికి నల్గొండ టికెట్ ఇచ్చింది. అలాగే ఆదిలాబాద్లో నగేష్ అభ్యర్థిత్వాన్ని 3 బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించిన హైకమాండ్ ఆయన వైపే మొగ్గు చూపింది. ఇక ఖమ్మం, వరంగల్ అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది బీజేపీ అధిష్టానం. మరో 2 లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ అధిష్టానం. చేవెళ్ల, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు. చేవెళ్లకు కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్కు కడియమ్మ కావ్యను లోక్సభ బరిలో దింపనున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అందరి ఆమోదంతో కడియం కావ్యను బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించినట్లుగా ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వరంగల్ లోక్సభలో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. పార్టీ నాయకుల, కార్యకర్తల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో వరంగల్ లోక్సభ స్థానాన్ని గెలుచుకుంటామని చెప్పారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అందరి ఆమోదంతో డాక్టర్ కడియం కావ్య గారిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. వరంగల్ లోక్సభలో పార్టీ బలంగా ఉంది. తప్పకుండా భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుండి మా పార్టీ కార్యకర్తల, నాయకులందరి సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా గెలుచుకుంటామనే నమ్మకం నాకు. తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లపై టీఎస్ నుంచి టీజీకి మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్పును ఆమోదిస్తూ గెజెట్ను విడుదల చేసింది కేంద్ర ఉపరితల రవాణా శాఖ. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి వెల్లడించారు.
జాతీయ వార్తలు చూద్దాం. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఎల్లుండే లోక్సభ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల సంఘం కసరత్తులు పూర్తవడంతో ఏ క్షణమైన సార్వత్రిక షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్టున్నాయి ఈసీ వర్గాలు. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లు ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొవాలని కోరారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. मेरी सभी मतदाताओं से गुजारिश है कि वो चुनाव के इस त्योहार में बढ़कर के हिस्सा लें और खास तौर से यूथ से. हम बिल्कुल दृढ़ संकल्प हैं, बिल्कुल कमिटेड हैं कि जो चुनाव हम कराएंगे J&K में भी और पूरे देश में भी बिल्कुल पीसफुल, प्रलोभन मुक्त और अधिक से अधिक भागीदारी के साथ कराएं. ऐसा తయారీ हमने की है. 2024 లోక్సభ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ పర్యటనలు ముగిశాయి. మంగళ బుధవారాల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు సిఈసి రాజీవ్ కుమార్. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. రాజకీయ పార్టీలు స్థానిక అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఎన్నికల సంఘం రాష్ట్రాల పర్యటనలు ముగిసిన నేపథ్యంలో మార్చి 15న సార్వత్రిక షెడ్యూల్ విడుదల కావచ్చునంటున్నాయి ఈసీ వర్గాలు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే ఉన్నారు. గత నెలలో అనూప్ పాండే రిటైర్ కావడం, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాతో 2 ఈసీ స్థానాలు ఖాళీ అయ్యాయి. గురువారం 2 ఈసీల నియామకం చేపట్టనుంది ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ. ఆ తర్వాత మార్చి 15న షెడ్యూల్ విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. 2019 లోక్సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. మే 23న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసీ షెడ్యూల్ ప్రకటించగానే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 కొత్త మెట్రో కారిడార్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 8,400 కోట్లతో 21 కిలోమీటర్ల మేర 2 మెట్రో కారిడార్లు విస్తరించనున్నట్లుగా ప్రకటించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు నూతన ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని. మోజ్వానీ ఓటుతో బలపరీక్షలో విజయం సాధించారు. 49 మంది సభ్యులు సైని సర్కార్కు మద్దతునిచ్చారు. 6 స్వతంత్ర ఎమ్మెల్యేలు, 1 హెచ్ఎల్పీ ఎమ్మెల్యేతో పాటు 5 జేజేపీ ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటేశారు. హర్యానా అసెంబ్లీలో జననాయక్ జనతా పార్టీకి 10 మంది సభ్యులున్నారు. విశ్వాస పరీక్షపై ఓటింగ్కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది జేజేపీ. అయితే విప్ ధిక్కరించిన 5 జేజేపీ ఎమ్మెల్యేలు సభకు హాజరై సైని సర్కార్కు మద్దతు ప్రకటించారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. సైని సర్కార్ బల పరీక్ష వేళ అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు ఖట్టర్. కర్నల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. ఇకపై కర్నల్ నియోజకవర్గ బాధ్యతలు ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని చూసుకుంటారన్నారు. కర్నల్ నుంచి 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలిచారు ఖట్టర్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కర్నల్ స్థానం నుంచి ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎలక్టరల్ బాండ్స్ స్కీమ్ కింద గత 5 ఏళ్లలో 22,217 ఎన్నికల బాండ్లు జారీ చేసినట్లుగా స్టేట్ బ్యాంక్ ఇండియా ప్రకటించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్య ఇవి కొనుగోలయ్యాయని తెలిపింది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకోగా మిగతా 187 బాండ్లను నిబంధనల ప్రకారం రీడీమ్ చేసి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేసినట్లుగా వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఎస్బీఐ. నిర్ణీత గడువులోగా 2 సెట్లలో పూర్తి డేటాను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసినట్లుగా తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు తేదీ, కొనుగోలుదారుల పేర్లు, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీ పేర్లు ఈసీకి సమర్పించింది ఎస్బీఐ. ఈ వివరాలను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వెబ్సైట్లో పెట్టనుంది ఎలక్షన్ కమిషన్. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొలుక్కొచ్చింది.
సీట్ల పంపిణీ విషయంలో బీజేపీ, అజిత్ పవార్, ఎన్సీపీ, సిండే సేన ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో బీజేపీ 31 స్థానాల్లో పోటీ చేయనుందని తెలిపింది. షిండే సేనకు 13, అజిత్ పవార్ ఎన్సీపీకి 4 సీట్లు కేటాయించింది. బారామతి, రాయ్గఢ్, షిరూర్, పర్భానీ లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది అజిత్ పవార్ ఎన్సీపీ. బారామతి ఎన్సీపీ కంచుకోట. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. రామ జన్మభూమి అయోధ్యలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాధారణ భక్తులతో పాటు సెలబ్రిటీలు బాలకరామ దర్శనానికి తరలి వస్తున్నారు. రోజు 1,00,000 నుంచి 1,50,000 మంది రామ్లల్లాను దర్శించుకున్నట్టుగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రకటించింది. ఉదయం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు రామయ్య దర్శనానికి అనుమతినిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ 60 నుంచి 75 నిమిషాల్లోనే దర్శనం పూర్తవుతుంది. మొబైల్స్, పర్సులు వెంట తీసుకురావద్దని భక్తులకు సూచించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణకు చెందిన 27 ఏళ్ల వెంకటరమణ పిట్టల ఫ్లోరిడాలో జెట్స్కీ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయాడు. ఇండియానా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మార్చి 9న ఈ ఘటన జరిగినట్టుగా తెలిపారు. ఇండియానా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు వెంకటరమణ పిట్టల. ఈ ఏడాది అమెరికాలో చనిపోయిన భారత విద్యార్థుల సంఖ్య 8కి పెరిగింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్లలో ఇవాళ బ్లడ్ బాత్ కొనసాగింది. ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు మధ్య కొనసాగాయి. చివరకు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ సైతం 22,000 దిగువనకు పడిపోయింది. మిడ్డేలో సెన్సెక్స్ 1100 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన మదుపర్ల సంపద దాదాపుగా 14 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. చివరకు సెన్సెక్స్ 906 పాయింట్ల నష్టంతో 72,761 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 338 పాయింట్ల నష్టంతో 21,997 పాయింట్ల వద్ద ముగిసింది. భారత ఎన్నికల కమిషన్ ఈసీఐతో గూగుల్ చేతులు కలిపింది. ప్రజలకు అధికారిక సమాచారాన్ని సులువుగా అందించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం వ్యాపించకుండా చర్యలు తీసుకున్నట్లుగా గూగుల్ తెలిపింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఓటింగ్ సమాచారాన్ని ప్రజలు సులువుగా తెలుసుకోవడం కోసమే ఈసీఐతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఏఐ జనరేటెడ్ కంటెంట్ను గుర్తించడంలో సహాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా గూగుల్ తెలిపింది. పేటీఎంకు ఈ నెల 15 కల్లా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ లైసెన్స్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల కారణంగా ఈ నెల 15 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ఆపేనున్న నేపథ్యంలో వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేందుకు పేటీఎం యాప్ వాడకాన్ని కొనసాగించేందుకు టీపీఏపీ లైసెన్స్ ఉపయోగిస్తుంది. అనుసంధానానికి నెలకు మించి సమయం పట్టొచ్చు. కొద్ది రోజులుగా అందకుండా పెరిగిన బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అమెరికాలో ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కంటే అధికంగా పెరగడంతో ఔన్సు పుత్తడి ధర ఒక్కసారిగా $20కు పైగా పడిపోయింది. ఈ ప్రభావంతో దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ పైన పడింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 420 మేర క్షీణించి 65,615 వద్దకు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,350 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 78,500 రూపాయలుగా ఉంది. రైట్, స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానానికి ఎగబాకాడు. రీసెంట్గా ముగిసిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో అదరగొట్టిన అశ్విన్ బౌలింగ్ విభాగంలో 870 రేటింగ్స్తో ఒక స్థానం మెరుగుపరుచుకుని అగ్రస్థానానికి దూసుకువెళ్లాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా 847 రేటింగ్స్తో ఆస్ట్రేలియా బౌలర్ జాష్ హేజల్వుడ్తో కలిసి 2వ స్థానాన్ని షేర్ చేసుకుంటున్నాడు.
మరోవైపు బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 5 స్థానాలను మెరుగుపరుచుకొని 751 రేటింగ్స్తో 6వ పొజిషన్లో కొనసాగుతున్నాడు. అలాగే యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 2 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకును దక్కించుకున్నాడు. ప్రస్తుతం జైస్వాల్ 740 రేటింగ్స్తో ఉన్నాడు. అయితే టెస్ట్ కెరీర్లో జైస్వాల్ 9 మ్యాచ్ల్లోనే 700+ రేటింగ్స్ను సాధించడం విశేషం. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మార్చి నెలలోనే భానుడు భగభగా మండుతున్నాడు. వేసవి ప్రారంభంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఇప్పటికే ఎండలు మండిపోతూ ఉండగా దాదాపుగా 40 డిగ్రీలకు చెరువులో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఉత్తర కోస్తాలో మాత్రం భిన్నమైన వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఇక మబ్బులు పట్టడంతో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వాతావరణం పొడిగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సినిమా వార్తల సమాహారం రీల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ మే 9న విడుదల ఫిక్స్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడబోతున్నట్లు టాక్ వస్తోంది. తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ పాన్ ఇండియా విజయం సాధించింది. ఇక ఈ మూవీ మార్చి 15న ఓటీటీలో విడుదల కాబోతున్నట్టు సమాచారం. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందుతున్న కుబేరా మూవీలో ధనుష్ భిక్షగాడిగా కనిపించబోతున్నాడట. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబోలో రూపొందుతున్న ఓం భీమ్ బుష్ మూవీ ట్రైలర్ మార్చి 15న విడుదల కాబోతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నాడట. ఏడాది చివరిలో ఈ మూవీ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. YTV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.